జోహార్ కామ్రేడ్ జనరల్ రాజా సార్. శ్రీకాకుళం జిల్లా మదస మండలం గంగువాడ సమీపంలోని ప్రతిపాదిత కార్గో ఎయిర్పోర్ట్కు వ్యతిరేకంగా వామపక్ష నేతలు ఆందోళన చేపట్టారు. సిపిఎం, సిపిఐ, ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు మాట్లాడుతూ ఉద్యాన ప్రాంత భూములు పర్యావరణాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పగించే విధంగా ప్రాజెక్టు ఉందని వివరించారు. ఈ క్రమంలో పోలీసులు తమను అడ్డుకొని అరెస్టు చేసి పలసాలు విడుదల చేశారని తెలిపారు. కార్గో ఎయిర్పోర్ట్ ప్రాజెక్టును రద్దు చేయాలని ప్రజా ఆందోళనలు ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. నిర్బంధాన్ని ప్రయోగిస్తుంది. ఎట్లాంటి సరైన ఇవాళ వామపక్షాలుగా మేము ప్రజా సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తున్నాం. అయ్యా రామ్మోహన్ నాయుడు గారు ఈరోజు కార్గో ఎయిర్పోర్ట్ ప్రతిపాదనతో ఈరోజు ఉద్దాన ప్రజల్ని వృత్తిని నెట్టుకునిరా ఈ కార్పొరేట్ సంస్థలకి సిరి సంపదలు కట్టబెట్టడానికి మీరు ఎందుకు పూనుకుంటున్నారని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు ఈ ఉద్దాన ప్రాంతంలో ఈ జిల్లాలో ఎక్కడా లేదు. ఇస్తే అక్కడ ఈజీగా ఎయిర్పోర్ట్ వస్తుంది. ఎక్కడ మీరు స్థలం సేకరించక్కర్లేదు, ఎక్కడ నష్టపరిహారం అక్కర్లేదు. ఎందుకు మీరు ఆ పని చేయడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలని అడుగుతున్నాం. అంతేకాదు ఈరోజు ప్రజల సంపదని, ప్రకృతి సంపదని కార్పొరేట్ సంస్థలకి ఎందుకు కట్టుబెట్టని పూనుకుంటారు అని ఇవాళ మేము సందర్భంగా ప్రజలు ప్రశ్నిస్తారు. దానికి మీరు సమాధానం చెప్పాలా. అంతేకాకుండా కార్గో ఎయిర్పోర్ట్ ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఎన్ని అరెస్టులు చేసినా సరే ప్రజల మద్దతుని ఉద్యమాలు ఉధృతం చేస్తామని దశల వారి పోరాటాలు కొనసాగిస్తామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఈ రోజు శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి చెందాలంటే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి ఇచ్చాపురం వరకు 2 పంటల మీద నీరు అవ్వండి, జిల్లా సస్యసేవన బాగుంది. ఈ ఉద్దాన ప్రాంతానికి ఈ శ్రీకాకుళం జిల్లాలో ఎన్నికల్లో మీరు వాగ్దానం చేసినారు, మేము వస్తే జీడి గిట్టుబాటు ధర ఇస్తాం, జీడి బోర్డు ఏర్పాటు చేస్తామని. కానీ 2 సంవత్సరాలు గడిచినా మీరు ఇవ్వబడుతుంది. రైతులు తీవ్రమైన దోపిడీకి గురవుతారు. ఎందుకు ఇవ్వలేదు? ప్రజలకు సమాధానం చెప్పరా.